జంతర్ మంతర్లో పోలీసుల తీరుపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్ అయింది. నిరసనకారులని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అంటోంది సీజేపీ. ఆహారం, నీరు, మందులు వీటిని అడ్డుకోవడం అమానుషమని చాలా తీవ్రంగా విమర్శిస్తోంది సీజేపీ. శాంతియుత నిరసన హక్కుని కాలరాస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక జంతర్ మంతర్ జైలు కాదు, ప్రజాస్వామ్య వేదిక అంటోంది సీజేపీ. నిరసనకారులు నేరస్తులను కాదు, భారత పౌరులే వాళ్ళు కూడా భయపెట్టి నిరసనలు అణిచివేయొద్దని పోలీసులకు సీజేపీ వార్నింగ్ ఇస్తోంది. స్టూడెంట్స్ను అక్రమంగా అరెస్ట్ చేయడం ఆపాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. వాలంటీర్లు, మీడియా, న్యాయవాదులకి ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన హక్కుని గౌరవించాలని ఢిల్లీ పోలీసులకి సూచిస్తోంది సీజేపీ. ఒక లేఖ కూడా విడుదల చేసింది. ఆ లేఖ మీకు చూపిస్తాను. స్టేట్మెంట్: ద కాక్రోచ్ జనతా పార్టీ స్ట్రాంగ్లీ condemns the increasingly authoritarian actions of the Delhi police and around జంతర్ మంతర్. జంతర్ మంతర్ చుట్టూ ఒక వలయం లాగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా సీజింగ్ మాదిరిగా ఉంది. అంటే ఒక ప్రాంతాన్ని నిర్బంధించారన్నట్టుగా ఉన్నది. ఫర్ ఓవర్ మంత్స్ నౌ thousands of students, parents, teachers and ordinary citizens have been sitting peacefully at Jantar Mantar to demand government accountability for examination paper leaks, recruitment failures and the tragic loss of young lives to the students' suicides. సుమారు నెల రోజుల పైబడి కావస్తోంది. అక్కడ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, టీచర్లు, ఆర్డినరీ సిటిజన్స్ కూర్చుండి నిరసన చేస్తూ ఉన్నారు. అంటే పబ్లిక్ యొక్క అకౌంటబిలిటీ అండ్ ప్రభుత్వం యొక్క అకౌంటబిలిటీ, ఎగ్జామినేషన్ పేపర్ లీక్స్ పైన క్వశ్చన్ చేస్తూ, రిక్రూట్మెంట్ ఫెయిల్యూర్ విషయం పైన క్వశ్చన్ చేస్తూ, అక్కడ విద్యార్థుల యొక్క మరణాలపైన క్వశ్చన్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ facilitating a peaceful democratic protest, the Delhi police appears to have chosen a path of intimidation. న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నటువంటి మమ్మల్ని మాకు ఆ హక్కు కల్పించకుండా మా చుట్టూ ఒక వలయంలాగా మమ్మల్ని చేస్తూ ఉన్నారు. సో సిటిజన్స్ ఆర్ బీయింగ్ ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. జంతర్ మంతర్ అనేది ఒక ప్రిజన్ కాదు, ఇది ఒక మిలిటరీ జోన్ కాదు. ఇది నిరసన తెలపడం కోసం ఉన్నటువంటి చోటే. అక్కడ మేము నిరసన తెలుపుతున్నాము. మాకు రావాల్సినటువంటి ఫుడ్ని ఆపేస్తున్నారు, నీళ్ళని ఆపేస్తున్నారు, మాకు రావాల్సినటువంటి వాలంటీర్స్ని ఆపేస్తున్నారు, మెడిసిన్స్ని ఆపేస్తున్నారు, ఇంకా చాలా నిత్యావసర వస్తువులను కూడా మాకు రావాల్సిన వాటిని అడ్డుకుంటున్నారు. ఫ్రీ మూవ్మెంట్ లేకుండా ఎక్కడెక్కడ నిలిపివేస్తున్నారు. నో డెమోక్రసీ కెన్ జస్టిఫై ప్రివెంటింగ్ ఫుడ్. ఏ ప్రజాస్వామ్యము మమ్మల్ని ఆహారం రాకుండా ఆపలేవు. ఏ ప్రజాస్వామ్యము మాకు ఇక్కడ నీళ్ళని రాకుండా అడ్డుకోలేవు. ఏ ప్రజాస్వామ్యము మాకు మెడికల్ అసిస్టెన్స్ లేకుండా అడ్డుకోలేవు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? మీరు అడ్డుకుంటున్నారు, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? నో డెమోక్రసీ కెన్ జస్టిఫై డిటైనింగ్ సిటిజన్స్ merely because they wish to stand in solidarity with a peaceful movement. సో గోయింగ్ ఆన్, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వెంటనే పోలీస్ కమిషనర్ ఢిల్లీ, మీరు వెంటనే ఇక్కడ సీజ్ని అంటే నిర్బంధాన్ని ఎత్తివేయండి. పోలీసులను ఇంతటి నిర్బంధాన్ని మధ్యలో మమ్మల్ని ఉంచడం సాధ్యం మీకు కాదు. సో అబ్స్ట్రక్టింగ్, మాకు రావాల్సిన ఫుడ్ని, ఆహారాన్ని, మెడిసిన్స్ని, నీళ్ళని, శానిటేషన్ అన్నిటిని ఆపేస్తున్నారు. వాటిని ముందుగా మాకు అందే విధంగా మీరు వదిలేయండి. వాటిని ఎన్ష్యూర్ వాలంటీర్స్ని కానీ, కుటుంబ సభ్యుల్ని కానీ, విద్యార్థుల్ని కానీ, జర్నలిస్ట్ని కానీ, లాయర్స్ని కానీ ఇక్కడ రాకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళని వదిలేయండి. సో ఎవరి రిఫ్రైన్ ఫ్రమ్ క్రియేటింగ్ అట్మాస్ఫియర్ టు ఫియర్, అంటే భయభ్రాంతులకు గురయ్యే విధంగా సీజ్ ఉంది. అయితే జంతర్ మంతర్ చుట్టూ మీరు నిర్బంధించారో ఆ సీజ్ని ఎత్తేయండి. సో రెస్పెక్ట్ బోత్ ద కాన్స్టిట్యూషన్ అండ్ లెటర్ అండ్ అప్హోల్డ్ ఎవ్రీ సిటిజన్స్ ఫండమెంటల్ రైట్స్. ప్రతి ఒక్క సిటిజన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని, వాళ్ళకున్న హక్కులని, ప్రాథమిక హక్కులని మీరు కాలు రాస్తున్నారని కూడా దీనిలో రాసుకొచ్చారు. సో గవర్నమెంట్ ఈ ప్రొటెస్ట్ని డిసాగ్రీ చేయొచ్చు, కానీ మీరు ఢిల్లీ పోలీసులుగా మీ యొక్క యాక్షన్ని తగ్గించుకోకపోతే అన్లాఫుల్ రిస్ట్రిక్షన్స్ని, లీగల్ రిస్ట్రిక్షన్స్ని మీరు, అంటే అన్లాఫుల్ అంటే ఇక్కడ న్యాయబద్ధమైనటువంటి విషయాలను కాకుండా మీరు వ్యతిరేకించడం, జంతర్ మంతర్ దగ్గర ఒక సీజ్ వేయడం అనేది డెఫినెట్గా తప్పు. అది తగ్గించుకోండి. ద కాన్స్టిట్యూషన్ బిలాంగ్స్ టు ది పీపుల్. రాజ్యాంగం అనేది ప్రజలకు సంబంధించిన అంశం. జంతర్ మంతర్ బిలాంగ్స్ టు పీపుల్. జంతర్ మంతర్ అనేది కూడా ప్రజలకు సంబంధించిన ఆస్తి. ప్రజలు నిరసన తెలుపుకోవడం కోసం ఉన్నటువంటి ప్రాంతం. ద పోలీస్ ఎగ్జిస్ట్ టు ప్రొటెక్ట్ ద బోత్. మీరు రాజ్యాంగాన్ని రక్షించాల్సిందే, మీరు ప్రజల యొక్క అస్తిత్వాన్ని కూడా రక్షించాల్సిందే. ఇది ఆ జంతర్ మంతర్ వేదిక నుంచి సీజేపీ ఇచ్చినటువంటి ఒక వార్నింగ్. సో అంటే ఒక సీజ్ వేశారు మా చుట్టూ, స్టాప్ ప్లేయింగ్ సీజ్ అట్ జంతర్ మంతర్. మా చుట్టూ ఒక నిర్బంధాన్ని మీరు ఏర్పాటు చేశారు, ఆ నిర్బంధాన్ని తొలగించండి అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. మరి నిర్బంధాన్ని తొలగించమని చెప్పేటువంటి పోలీస్ కమిషనర్కి ఇచ్చే వార్నింగ్లో పోలీస్ కమిషనర్ ఢిల్లీ ఇప్పటికే NSA నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారంగా
నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారంగా ఎటు చూసినా కూడా అంత నిర్బంధం కొనసాగుతోంది. సో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారంగా అక్కడ జరిగేటువంటి ఎవరినైనా సరే వితౌట్ ఎనీ క్రిమినల్ కేసెస్ ఎటువంటివి లేకుండానే అందరినీ కూడా అరెస్ట్ చేసే అధికారం ఎన్ఎస్ఏ యాక్ట్ పవర్ వాళ్ళకి ఇచ్చేసింది. ఎన్ఎస్ఏ అనేది ఇప్పుడు అమల్లో ఉంది. ఇంటర్నెట్ కనెక్షన్స్ నిలిపివేశారు. సాయంత్రం 6 గంటల నుంచి ఎటువంటి తిండి ఆహారం లేకుండా ప్రతిదీ కూడా కమర్షియల్ యాక్టివిటీస్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ అన్నీ కూడా క్లోజ్ చేయాల్సిందే. ఎవరు అక్కడ ఎటువంటి యాక్టివిటీ చేపడానికి వీల్లేరు. సో ఈ సిచ్యువేషన్ కొనసాగుతుంది కాబట్టి మరి ఎటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి ఒకసారి అక్కడ సీజేపీ నుంచి ప్రొటెస్ట్ జరుగుతున్నటువంటి చోటు నుంచి సీజేపీ నాయకులు అభిజిత్ దీప్కే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. बार बार परेशानी हो रही है, पेपर लीक हो जा रहे हैं सर, तो हमारे आने वाले बच्चे तो सब अनपढ़ ही रह जाएंगे. जब हमारे बच्चों को इंसाफ नहीं मिल रहा तो और आने वाले बच्चों को क्या इंसाफ? जब आज हम यहाँ आएंगे ना प्रोटेस्ट में, तो कल हमारे बच्चों का फ्यूचर तभी बन पाएगा, उससे पहले अदरवाइज नहीं बन पाएगा सर. बहुत ज्यादा भूल में है वो लोग, धोखे में है जो लोग ये सोच रहे हैं कि प्रोटेस्ट में जाना नहीं चाहिए, डंडा पड़ जाएगा, हमारे चोट लग जाएगी. तो सर ये समझ लो हम अपने बच्चों के फ्यूचर के साथ आज खिलवाड़ कर रहे हैं यहाँ नहीं आकर के. बिल्कुल नहीं डरना चाहिए. अगर आज हम डरेंगे तो कल हमारे बच्चे उससे ज्यादा डरेंगे, क्योंकि उससे ज्यादा इससे भी ज्यादा बेकार होगा हमारे बच्चों के साथ. फिर जब हमारे सामने इतना बुरा हो रहा है, हमारे बच्चों के फ्यूचर फिर बिल्कुल खराब हो जाएगा. जब हमारे बड़े बड़े बच्चों को बार बार परेशानी हो रही है, पेपर लीक हो जा रहे हैं सर, तो हमारे आने वाले बच्चे तो सब अनपढ़ ही रह जाएंगे. जब हमारे बच्चों को इंसाफ नहीं मिल रहा तो और आने वाले बच्चों को क्या इंसाफ? जब आज हम यहाँ आएंगे ना प्रोटेस्ट में, तो कल हमारे बच्चों का फ्यूचर तभी बन पाएगा, उससे पहले अदरवाइज नहीं बन पाएगा. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇక్కడ ప్రొటెస్ట్లోకి వచ్చింది మా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని, మా పిల్లల రేపటి రోజున భవిష్యత్తులో బాగుండాలనే ఉద్దేశంతోనే చిన్న చిన్న పిల్లలతో చూడండి అక్కడ విజువల్ కనబడుతోంది. 7 2 చిన్న చిన్న పిల్లలతో అక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ యాంటీ నేషనల్ అనడాలు, వీళ్ళందరినీ ఎక్కడి నుంచో ఫండింగ్ వస్తుండాలు. నిన్న ఒక ఓపెన్ స్టేట్మెంట్ రణ్ధీర్ జైస్వాల్, హీ బిలాంగ్స్ టు ది ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ, ఐఎమ్ సారీ ఆయన స్పోక్స్ పర్సన్, ఆయన ఏం చెప్పారంటే నో ఫండ్స్ ఫ్రమ్ అదర్స్ కంట్రీస్. ఈ ప్రొటెస్ట్కి ఎక్కడి నుంచి ఎటువంటి ఫండ్స్ రావడం లేదు. మరి ఎందుకు ఈ మాటలు? ఫండ్స్ వస్తున్నాయని ఒకడంటాడు, 30,000 కోట్లు 40,000 కోట్లు, ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అయిపోతుంది. దీనికి దానికి ఒక ప్రూఫ్ ఆధారం మన్ను మసానం ఏమీ లేవు. స్వయంగా ప్రభుత్వాలు చెప్తున్నాయి. మోదీ ఏమంటున్నారు? ఆయన మై డియర్ ఫ్రెండ్స్ అంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ద ప్రొటెస్టర్స్ అంటున్నాడు ఆయన. అంటే అక్కడ నిరసన తెలుపుతున్న వాళ్ళు నా మిత్రులు అంటున్నారు. అంటే మోదీ అక్కడ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ నా మిత్రులు అని చెప్పుకుంటాడా? స్వయంగా ప్రధాని మోదీయే మై డియర్ ఫ్రెండ్స్ అంటున్నారు కదా. మరి ఏంటి ఈ పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు, పిచ్చి ప్రవర్తనలు? కట్ చేస్తే సోనం వాంగ్చుక్ ఒక చైనీస్ ఏజెంట్. మరి ఆ చైనీస్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినటువంటి జేపీ నడ్డా, జితేందర్ సింగ్ ఆయనను విరమింపజేశారు దీక్షని. అంటే చైనీస్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మీకేమొచ్చింది? సీజేపీతోని ఎందుకు మీరు చర్చలు జరుపుతున్నారు? మరి అంతా పిచ్చి మాటలు, పిచ్చి ప్రవర్తనలు అక్కడ జరుగుతుంది. అకౌంటబిలిటీ కోసం ఇటువంటి సమస్య ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని ఒక హామీ అక్కడి పబ్లిక్కి, దేశ ప్రజలకు కావాలి. ఉద్యోగ కల్పన విషయంలో విద్యార్థుల యొక్క మరణాలు లేకుండా, పారదర్శకంగా ఎటువంటి అవినీతి జరగకుండా, లీకులు లేకుండా, లీకేజీలు లేకుండా అక్కడ జరిగేటువంటి ప్రక్రియ చాలా పారదర్శకంగా ఎగ్జామినేషన్ జరగాలని వాళ్ళ డిమాండ్. దీన్ని యాంటీ నేషనల్ అనడాలు, ఇంకోటి రకరకాల మాటలు మాట్లాడి మొత్తం అక్కడ జరుగుతుందంతా ఒక సంఘ విద్రోహ శక్తులు, భారతదేశాన్ని ఏం మాటలు ఇవన్నీ? భారతదేశాన్ని విచ్ఛిన్నం అవుతుందా? అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్కి మరి నిజంగానే భారతదేశం విచ్ఛిన్నం వాళ్ళని ఆలోచన అక్కడ వాళ్ళు చేస్తే నిఘా వర్గాలు ఉంటాయి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ నుంచి రణ్ధీర్ జైస్వాల్ ఎక్కడ చెప్పలేదు ఈ మాట, మోదీ గారు ఎక్కడ చెప్పట్లేదు ఈ మాట, జేపీ నడ్డా, జితేందర్ సింగ్ ఎక్కడ చెప్పట్లేదు ఈ మాట. ఎందుకు చర్చలు జరుపుతున్నారు సంఘ విద్రోహ శక్తులతోని? సో ప్రజెంట్ వాళ్ళు అడుగుతుంది ఒకటే, ఢిల్లీ కమిషనర్కి ఒక ఓపెన్ స్టేట్మెంట్ సీజేపీ నుంచి మళ్ళీ వచ్చింది. ఆ ఓపెన్ స్టేట్మెంట్లో భాగంగా మీరు వెంటనే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని, మా సీజ్ని అంటే మా చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేశారు, భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఈ వలయం ఉంది, ఈ వలయాన్ని కనుక తొలగించకపోతే డెఫినెట్గా మళ్ళీ ఒక పెద్ద పెను సంచలనం రాబోతున్న రకంగా వాళ్ళు ఒక వార్నింగ్ ఇచ్చారు. మరి జంతర్ మంతర్ చుట్టినటువంటి ఈ వలయాన్ని, ఆ విద్యార్థులకు స్వచ్ఛందంగా దేశ ప్రజలు ఇచ్చేటువంటి ఆహారాన్ని, అక్కడ అందేటువంటి నీళ్ళని, మెడికల్ ఫెసిలిటీస్ని, లీగల్ ఎయిడ్ని అందించకుండా అడ్డుకున్నటువంటి ఈ పోలీసుల యొక్క చర్యలు ఇకనైనా మారుతాయా లేకుంటే ఇంకా కొనసాగుతున్నా చూడాలి. సో మీకేమనిపిస్తోంది? జంతర్ మంతర్ ప్రొటెస్ట్ ఇక కొలిక్కి వచ్చినట్టేనా? జంతర్ మంతర్ ప్రొటెస్ట్ చుట్టూ ఒక పోలీసుల వలయం లేదా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఎంత మేరకు ఉందని మీరు అనుకుంటున్నారు? సో ఈ ప్రొటెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. फ्यूचर के साथ आज खिलवाड़ कर रहे हैं
यहाँ नहीं आकर के। बिल्कुल नहीं डरना चाहिए। अगर आज हम डरेंगे तो कल हमारे बच्चे उससे ज्यादा डरेंगे, क्योंकि उससे ज्यादा, इससे भी ज्यादा बेकार होगा हमारे बच्चों के साथ फिर। जब हमारे सामने इतना बुरा हो रहा है, हमारे बच्चों के फ्यूचर फिर बिल्कुल खराब हो जाएगा। जब हमारे बड़े बड़े बच्चों को बार बार परेशानी हो रही, पेपर लीक हो जा रहे हैं सर, तो हमारे आने वाले बच्चे तो सब अनपढ़ ही रह जाएंगे। जब हमारे बच्चों को इंसाफ नहीं मिल रहा तो आने वाले बच्चों को क्या इंसाफ? जब आज हम यहाँ आएंगे ना प्रोटेस्ट में, ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని